హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, జనరల్గా నేను కానీ ఇంకేదైనా యూట్యూబర్ కానీ ఒక ఫోన్ గురించి ఫుల్ డీటెయిల్స్ మాట్లాడేటప్పుడు ఫస్ట్ డిస్ప్లే క్వాలిటీ విషయం దగ్గరకు వెళ్ళి రిజల్యూషన్ చెప్తారు 1920x1080 అని. ఆ తర్వాత వెంటనే మనకు ఒక నెంబర్ చెప్తారు, PPI ఈజ్ ఈక్వల్ టు 407 అనో, లేకపోతే 403 అనో, 287 అనో, 504 అనో, ఇలా ఒక నెంబర్ చెప్తారు. అలాగే మనం ఏదైనా ఒక ఫోన్ గురించి ఆన్లైన్లో వెతికినప్పుడు కూడా ఇదే పాయింట్స్ మనకి డిస్ప్లే కేటగిరీలో కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ PPI అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఈ నెంబర్ ఎక్కువగా ఉండాలా తక్కువగా ఉండాలా, ఎక్కువగా ఉంటే డిస్ప్లే బాగుంటుందా తక్కువగా ఉంటే డిస్ప్లే క్వాలిటీ బాగుంటుందా, అసలు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా PPIకి అబ్రివేషన్ ఏంటంటే పిక్సెల్స్ పర్ ఇంచు. అంటే ఒక ఇంచులో ఎన్నైతే పిక్సెల్స్ ఉన్నాయో దాన్ని మనం PPI అంటాం. దీన్ని జనరల్ టర్మ్స్లో మనం పిక్సెల్ డెన్సిటీ అంటారు. మనందరికీ డెన్సిటీ అంటే ఒక క్లారిటీ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం పీపుల్ డెన్సిటీ తీసుకోండి, దీన్ని తెలుగులో జనసాంద్రత అంటారు. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఎంతమంది అయితే జనం ఉన్నారో దాన్ని జనసాంద్రత అంటారు. అలాగే ఒక ఇంచులో ఎన్నైతే చిన్న చిన్న పిక్సెల్స్ ఉన్నాయో దాన్ని మనం పిక్సెల్ డెన్సిటీ లేదంటే PPI అంటారు. ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ఒక క్లారిటీ అయితే రావాలి, అసలు పిక్సెల్ అంటే ఏంటి అనేది. ఒక స్క్రీన్ మనకి 5.5 ఇంచెస్ ఉందనుకోండి, దాంట్లో ఉన్న చిన్న చిన్న స్క్వేర్ బాక్సెస్ మనం ఒక్కొక్క పిక్సెల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక చెస్ బోర్డు తీసుకోండి, చెస్ బోర్డులో మనకి నెంబర్ ఆఫ్ వైట్ అండ్ బాక్సెస్ ఉంటాయి కదా, ఒక చిన్న బాక్స్ని మనం ఒక పిక్సెల్ అనుకోవాలి. అవన్నీ నెంబర్ ఆఫ్ కలిస్తేనే మనకు ఒక చెస్ బోర్డ్ అనేది ఫామ్ అయింది. అలాగే మనకు ఒక 5.5 ఇంచెస్లో కానీ 6 ఇంచెస్లో కానీ చిన్న చిన్న స్క్వేర్ బాక్సెస్ కలిపితే మనకు ఒక స్క్రీన్ అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ పిక్సెల్లో మనకి 3 కలర్స్ ఉంటాయి, అంటే 3 LEDలు ఉంటాయి. ఒక్కొక్క చిన్న పిక్సెల్లో మనకి RGB అంటే రెడ్, గ్రీన్, బ్లూ, ఈ 3 కలర్స్ LEDలు ఉంటాయి. ఇవి ఒక్కొక్కసారి 3 వెలిగితే ఒక కలర్ వస్తుంది, 2 వెలిగితే ఒక కలర్ వస్తుంది, ఏదైనా 2 వెలిగితే ఇంకొక కలర్ వస్తుంది, 3 టర్న్ ఆఫ్ అయిపోతే బ్లాక్ వస్తుంది, అలాగే 3 కలిస్తే మనకి వైట్ వస్తుంది. ఇలా ఆ 3 LEDలు అనేది వ్యారీ అవుతున్నప్పుడు మనకు ఒక్కొక్కలాగా కలర్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. అలా మిలియన్స్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఉంటాయి కాబట్టి డిస్ప్లేలో, దానివల్ల మనకి ఏమవుతుందంటే ట్రూ కలర్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్లవర్ తీసుకోండి, ఫ్లవర్ చుట్టూ గ్రీనరీ ఉంటుంది, అలాగే ఫ్లవర్ రెడ్ కలర్లోనో ఎల్లో కలర్లోనో ఏదో కలర్లో ఉంటుంది. ఆ పర్టికులర్ ఎల్లో కలర్లో ఉన్న దగ్గరేమో ఎల్లో కలర్ వస్తుంది, చుట్టూ గ్రీనరీ దగ్గరేమో గ్రీనరీ వస్తుంది, అరౌండ్ సరౌండింగ్లో మనకి వైట్ ఉంటే వైట్ వస్తుంది. అంటే ఏంటి, ఆ పర్టికులర్ ఏరియాలో ఒక కలర్ అనేది చూపిస్తుంది, ఎక్స్పోజ్ చేస్తూ ఉంది. సో ఇలా మనకి మిలియన్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఫామ్ అవడం వల్ల మనకి కలర్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇది పిక్సెల్ కాన్సెప్ట్. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 3 LEDలు ఏమవుతాయి అంటే టర్న్ ఆఫ్ అయిపోతాయి. అది టెక్నికల్ రీజన్ వల్ల కావచ్చు, లేదంటే డిస్ప్లే ఫెయిల్యూర్ వల్ల కావచ్చు. అప్పుడు ఏమవుద్ది, 3 టర్న్ ఆఫ్ అయిపోతే మనకి బ్లాక్ కలర్ కనిపిస్తుంది. అందుకే మనకి డిస్ప్లే మీద ఒక్కొక్కసారి ఒక బ్లాక్ స్పాట్ కనిపిస్తూ ఉంటుంది. అంటే అదేంటి, అక్కడది పిక్సెల్ అనేది డెడ్ అయిపోయింది. దీన్నే జనరల్గా డెడ్ పిక్సెల్ అంటారు. అంటే 3 LEDలు టర్న్ ఆఫ్ అవడం వల్ల బ్లాక్ స్పాట్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఒక స్పాట్ ఉంటే ఏం కాదు, నెంబర్ ఆఫ్ స్పాట్స్ ఉన్నాయనుకోండి మనకి డిస్ప్లే చూడటానికి బాగోదు, వెంటనే మనం డిస్ప్లే చేంజ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం. ఇది పిక్సెల్ కాన్సెప్ట్. అలాగే మనకి నెంబర్ ఆఫ్ చిన్న చిన్న పిక్సెల్ ఫామ్ అవుతేనే మనకు ఒక డిస్ప్లే అనేది ఫామ్ అవుతుంది. అది 5 ఇంచెస్ కావచ్చు, 5.5 ఇంచెస్ కావచ్చు, 6 ఇంచెస్ కావచ్చు, ఎంతైనా కావచ్చు. సో ఇది మన ఫోన్లలో కావచ్చు, లేదంటే LED టీవీలో కావచ్చు, మానిటర్లో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దేంట్లో అయినా సరే ఇదే కాన్సెప్ట్తో మనకి ఆ డిస్ప్లే అనేది ఫామ్ చేస్తారు. అలాగే మనకి డిస్ప్లే సైజ్ అనేది ఇంచెస్లో కొలుస్తారు, డయాగనల్గా కొలవాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ సైజు 5.99 ఇంచెస్. సో ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఉన్న సైజ్నే మనం లెంత్నే మనం జనరల్గా డిస్ప్లే సైజ్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకు ఒక 5.99 ఇంచెస్ స్క్రీన్లో మనకి ఫుల్ HD అనుకోండి, అంటే 1080x1920 కదా. సో అంటే ఈ సైజులో ఎన్ని పిక్సెల్స్ ఉంటాయి. అలాగే ఒక 5 ఇంచెస్లో HD+ డిస్ప్లే అనుకోండి, ఎన్ని ఉంటాయి. అలాగే ఒక 6 ఇంచెస్లో క్వాడ్ HD అనుకోండి, దాంట్లో ఎన్ని ఉంటాయి. దీన్ని క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్నే మనం పిక్సెల్ క్యాలిక్యులేటర్ లేదంటే పిక్సెల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అంటారు. జనరల్గా ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి పైథాగరస్ థీరం వస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో మనకి ఏదైతే ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంటుందో ఆ రెక్టాంగులర్ బాక్స్ నుంచి మధ్యలో గీసిన దాన్ని డయాగనల్ అంటారు. సో ఆ డయాగనల్ లెంత్లో ఎన్నైతే పిక్సెల్స్ ఉన్నాయో దాన్ని మనం పిక్సెల్ డెన్సిటీ అంటారు. సో మనకి బేసు అలాగే సైడ్ ఉన్న హైట్, దాన్ని జనరల్ మనం √AB² + BC² బై ఆ డయాగనల్ సైజ్ ఎంత ఉంటే అంత వేస్తే ఆటోమేటిక్గా మనకి ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయనేది అర్థమైతే అవుతుంది. సో దీనికోసం మీకు ఒక చిన్న డెమో చూపిస్తాను, ఒకసారి చూడండి.
ఫ్రెండ్స్ ముందు ఒక డిస్ప్లే తీసుకోండి, అది ఒక 5.5 ఇంచెస్ డిస్ప్లే అనుకోండి. దీంట్లో ఈ 5.5 అనేది ఇలా డయాగనల్గా తీసుకుంటే వస్తుంది అన్నట్టు. సో ఇది మనకి 5.5 ఇంచెస్ డిస్ప్లే. సో దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ చిన్న చిన్న పిక్సెల్స్ ఉంటాయి. ఈ పిక్సెల్స్ అన్నీ కలిపితే మనకు ఒక డిస్ప్లే అనేది ఫామ్ అవుతుంది. సో ఇది డిస్ప్లే గురించి ఒక క్లారిటీ. సో ఇక్కడ నేను 4 ఫోన్లు తీసుకుంటున్నాను. సో దాంట్లో వెరీ ఫస్ట్ ఫోను MI4. ఇది నేను డిస్ప్లే సైజ్ ప్రకారం తీసుకున్నా. సో ఇది మనకి 5 ఇంచెస్ ఉంటుంది. అలాగే దీంట్లో మనకి రెజల్యూషన్ 1080x1920 ఉంటుంది. సో ఇది డిస్ప్లే సైజ్ దీనిది. అలాగే రెండోది శాంసంగ్ గెలాక్సీ S7 ఎడ్జ్. సో S7 ఎడ్జ్ తీసుకుంటున్నాను. సో దీంట్లో డిస్ప్లే సైజ్ మనకి 5.5 ఇంచెస్ ఉంటుంది. అలాగే ఇది 2K డిస్ప్లే కాబట్టి మనకి 1080x2560 ఉంటుంది. అలాగే మూడో ఫోను మనకి రెడ్మీ నోట్ 5 ప్రో. సో రెడ్మీ నోట్ 5 ప్రో ఇది మనకి 5.99 ఇంచెస్ ఉంటుంది. అలాగే దీంట్లో మనకి 1080x2160 పిక్సెల్స్ ఉంటాయి. అలాగే ఇక నాలుగోది రియల్మీ 2 మనకి 6.2 ఇంచెస్ ఉంటుంది. దీంట్లో మనకి HD+ డిస్ప్లే ఉంటుంది, అంటే 720x1520. సో ఫుల్ హెచ్డి అంటేనేమో 1080x1920 ఉంటుంది. కాకపోతే ఇది ఫుల్ హెచ్డి ప్లస్ ఏది రెడ్మీ నోట్ 5 ప్రో అంటే ఫుల్ హెచ్డి కంటే కొంచెం ఎక్కువ. ఇక్కడ చూడండి మనకి 1920 కంటే ఇక్కడ చూడండి 2160, అంటే మనకి హైట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మనకేమో MI4 5 ఇంచెసే ఉంటుంది, ఇది మాత్రం 5.99 ఇంచెస్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనకి ఈ PPI అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సింపుల్, మనకి పైథాగరస్ థీరం ప్రకారం. సో √AB² ప్లస్ BC² బై ఆ డయాగనల్ సైజు. సో ఎంత 5.5 ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ మనకి ఇది A అనుకోండి, ఇది B అనుకోండి, ఇది C అనుకోండి. సో AB² ప్లస్ BC² బై ఈ సైజు, డిస్ప్లే సైజు. సో ఇక్కడ కూడా చూడండి మనకి ఇప్పుడు దీనికి ఎంత ఉండొచ్చు, √1080² ప్లస్ 1920² బై సైజ్ ఎంత 5 ఇంచెస్. సో ఇక్కడ వచ్చేది మనకి PPI అవుతుంది. సో ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది 440. సో 440 PPI ఉంటుంది దీనికి. అలాగే ఇక రెండోది S7 ఎడ్జ్ కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి మనం. 1080² ప్లస్ 2560² బై 5.5 ఇంచెస్ కదా ఇది. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇది 505 PPI వస్తుంది. సో 505 PPI వస్తుంది. అలాగే ఇక మూడోది మనకి రెడ్మీ నోట్ 5 ప్రో. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ 1080² ప్లస్ 2160² బై 5.99 ఇంచెస్ ఇది. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 403 PPI ఉంటుంది ఇది. సో ఇక్కడ చూడండి ఇదేమో 5 ఇంచెస్, ఇదేమో 5.99 ఇంచెస్. సో మనకి విడ్త్ సేమ్, కాకపోతే హైట్ కొంచెం ఇందులో తక్కువ, ఇందులో కొంచెం ఎక్కువ. సో దానివల్ల చూడండి మనకి PPI అనేది కొంచెం ఎక్కువ ఉంది, దీంట్లో మాత్రం PPI అనేది కొంచెం తక్కువగా ఉంది. ఇక రియల్మీ 2లోకి ఒకసారి వెళ్దాం. సేమ్ దీనికి కూడా సేమ్ 720² ప్లస్ 1520² బై ఇదంతా 6.2 ఇంచెస్. సో దీనికి అరౌండ్ మనకి 271 PPI వస్తుంది. ఇక్కడ చూడండి మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ మనకి స్క్రీన్ సైజు పెద్దగా ఉంది, కానీ ఇదేంటి మనకి HD+ డిస్ప్లే, ఫుల్ హెచ్డి కూడా కాదు. దీనివల్ల ఏమవుతుంది, మనకి పిక్సెల్ డెన్సిటీ మనకి చాలా తగ్గిపోయింది. దానివల్ల డిస్ప్లే క్వాలిటీ అనేది కొంచెం మనకి తక్కువగా ఉంటుంది. ఇక్కడేమో రెడ్మీ నోట్ 5 ప్రోలోనేమో మనకి హైట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, 5.99 ఇంచెస్ కాబట్టి. సో రెడ్మీ నోట్ 5తో కంపేర్ చేసినప్పుడు MI4లో మనకు కొంచెం PPI అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి S7 ఎడ్జ్లో మనకి ఇంకో క్లారిటీ వస్తుంది. ఇదేమో 5.5 ఇంచెసే, కాకపోతే ఇది క్వాడ్ హెచ్డి డిస్ప్లే, అంటే మనకి పిక్సెల్ సైజ్ అనేది ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది, అంటే థిక్గా ఉంటుంది దీంట్లో పిక్సెల్స్. దానివల్ల మనకేమవుతుంది, PPI అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి పిక్సెల్స్ అనేవి సైజ్ బట్టి కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి ఈ ఫస్ట్ పార్ట్లో మనకి పిక్సెల్ సైజ్ అనేది ఇంత ఉందన్నట్టు. సో ఇక్కడేమో మనకి ఇది చూడండి, రెండోసారి చూద్దాం మనం. సో ఇది ఇంకొక డిస్ప్లే అనుకోండి. సో దీంట్లో మనకు చూడండి పిక్సెల్ సైజ్ ఏమో కొంచెం చిన్నగా ఉంది. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడేమో థిక్ పిక్సెల్స్ ఉంటాయి, ఇక్కడేమో కొంచెం వైడ్ పిక్సెల్స్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి డిస్ప్లే క్వాలిటీ కూడా వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఇది డిస్ప్లే క్లారిటీ గురించి మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సో దీన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది. PPI కొంచెం ఎక్కువ ఉంటే మనకి డిస్ప్లే క్వాలిటీ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. అంత మాత్రమే PPI ఎక్కువ ఉంటే డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంటుంది, కాకపోతే మనకి బ్యాటరీ యూసేజ్ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి థిక్ పిక్సెల్స్ ఉంటాయి, దానివల్ల నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఎక్కువైపోతాయి, మనకి పవర్ యూసేజ్ ఎక్కువైపోతుంది, దానివల్ల బ్యాటరీ కన్సంప్షన్ కూడా ఎక్కువైపోతుంది. అలాగని మరీ తక్కువగా 6.2 ఇంచెస్లో మనకి HD+ డిస్ప్లే ఉంటే మనకి వ్యూయింగ్ యాంగిల్స్ బాగోవు. సో దానివల్ల మనకి డిస్ప్లే సైజ్ ఎక్కువగా ఉంటుంది, కానీ క్వాలిటీ అనేది అంతగా ఏం కనపడదు. సో మనకి ఒక ప్రాపర్ డిస్ప్లే అనేది ఎలా డిసైడ్ అవుద్దంటే
దట్ డిపెండ్స్ ఆన్ ది నెంబర్ ఆఫ్ పిక్సెల్స్, అలాగే మనకి స్క్రీన్ సైజు, అలాగే రెజల్యూషను. ఇవి 3 మనకు క్లారిటీ ఉంటేనే మనకి పీపీ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ హెల్దీ డిస్ప్లే ఏదంటే దీంట్లో నాకు బాగా అర్థమైన దాంట్లో MI4 అలాగే మనకి రెడ్మీ నోట్ 5 Pro ఈ 2 హెల్దీ. అలాగని S7 Edge డిస్ప్లే మంచిది కాదు అని నేను చెప్పట్లేదు, కాకపోతే మనకి ఇక్కడ పవర్ యూసేజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ S7 Edgeతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చి దీనికి సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఇచ్చారు. సో సూపర్ అమోల్డ్ డిస్ప్లే కాబట్టి కొంచెం మనకి పవర్ యూసేజ్ తక్కువ ఉంటుంది. అందుకే మనకి ఇక్కడ పీపీఐ ఎక్కువ ఉన్నా కానీ మనకి పవర్ యూసేజ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. సో నార్మల్ IPS LCD డిస్ప్లేతో కంపేర్ చేసినప్పుడు సూపర్ అమోల్డ్ డిస్ప్లేలో మనకు కొంచెం పవర్ యూసేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇది పీపీఐ గురించి ఒక క్లారిటీ. సో చూసారు కదా, పీపీఐ అనేది డిస్ప్లే సైజు అలాగే రిజల్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని డిస్ప్లే సైజు ఎక్కువగా ఉంటే క్వాలిటీ బాగుంటుందని, డిస్ప్లే సైజ్ తక్కువగా ఉంటే క్వాలిటీ బాగోదని కాదు. సో ఇవి 2 ఉంటేనే పీపీఐ అనేది బెటర్గా ఉంటుంది. అలాగే మనకు ఒక్కొక్కసారి ఎక్కువ స్క్రీన్ మొబైల్స్ ఇస్తారు, HD+ ఇస్తారు, దానివల్ల పీపీఐ అనేది పడిపోతుంది, అప్పుడు వ్యూయింగ్ యాంగిల్స్ బాగోవు. అలాగే ఒక్కొక్కసారి మనకి డిస్ప్లే సైజ్ తక్కువగా ఉంటుంది, దాంట్లో క్వాడ్ HD పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి పీపీఐ పెరిగిపోతుంది. పీపీఐ పెరిగిపోతే డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంటుంది, కాకపోతే అక్కడ బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువైపోతుంది. సో దీనివల్ల మనకి హ్యూమన్ ఐ ఎంతైతే చూడగలదో అలాగే మనకి ఏదైతే రీజనబుల్గా ఉంటుందో అంతే ఇస్తారు. కాకపోతే కొన్ని మ్యానుఫ్యాక్చర్స్ ఏం చేస్తారంటే డిస్ప్లే సైజ్ ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయిందని డిస్ప్లే సైజ్ ఏమో ఎక్కువగా ఇస్తూ ఉంటారు, దాంట్లో మాత్రం HD+ ఇస్తూ ఉంటారు. దానివల్ల మనకి వ్యూయింగ్ యాంగిల్స్ బాగోవు, చూడటానికి కూడా కొంచెం బెటర్గా ఉండదు. సో దానివల్ల మనకి ఈ పీపీఐ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఫైనల్ పాయింట్ ఏంటంటే పీపీఐ బెటర్గా ఉందనుకోండి, మనకి వ్యూయింగ్ యాంగిల్స్ బాగుంటాయి, చూడటానికి కూడా కలర్స్ ప్రాపర్గా కనిపిస్తాయి అన్నట్టు. సో ఇది పీపీఐ గురించి. సో పీపీఐ గురించి ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. బై బై.